వర్ధిల్లింపజేసినాడు. ఎందుకు ఆయన అంతగా వర్ధిల్లినాడు అని అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. దేవుడు ఏ వ్యక్తికైతే తోడుగా ఉంటాడో, దేవుడు ఏ కుటుంబానికైతే తోడుగా ఉంటారో, ఆ కుటుంబాన్ని దేవుడు అంతకంతకు వర్ధిల్లింపజేసే దేవుడు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ గా మనం సాగర్ కుటుంబాన్ని చూసుకోవచ్చు. అంతకంతకు వర్ధిల్లింపజేసే దేవుడు. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు రక్షణ ఇయ్యడం, అద్భుతాలు చేయడం, స్వస్థతలు చేయడం, ఆరోగ్యం ఇయ్యడం మాత్రమే కాకుండా మనల్ని అన్ని రీతులుగా వర్ధిల్లింపజేసే దేవుడు. దావీదును అంతకంతకు వర్ధిల్లింపజేసినాడంట. ఎంతగా వర్ధిల్లింపజేసినాడు అంటే, ఒక గొర్రెలను కాసుకునే దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు చేసినాడు. ఒక గొర్రెలను కాసుకునే స్థితి ఏంటి, ఆయా దేశాన్ని పరిపాలించే రాజు కావడం ఏంటంటే, ఒక కింది స్థాయి నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి దేవుడు దావీదును వర్ధిల్లింపజేసినాడు. ఈ వ్యక్తి ఇంతగా వర్ధిల్లడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టడం లేదు. దేవుడు అతన్ని ఎడబాయడం లేదు. ఇదెంత అద్భుతం! ఒక మానవుణ్ణి దేవుడు విడవక వెంటాడడం అనేది, ఒక మానవుణ్ణి దేవుడు విడిచిపెట్టకుండా ఆశీర్వదించడం అనేది అది చాలా అద్భుతం.